హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబీ తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు 'భువన విజయం'. ఇక్కడ రాసిన వారి పేరు లేదు. సరే, మనం ఈరోజు కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. భువన, ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి ఎప్పుడు వస్తావు? వచ్చి కలుస్తాను. నేను రేపు యూఎస్ వెళ్తున్నాను, కాల్ చేసి చెప్పింది స్వాతి. ఇంటి దగ్గరే ఉన్నాను అంది భువన. ఆఫీస్కి హాలిడేనా అని అడిగింది. కాదు, నేనే సెలవు పెట్టాను అంది. ఏ, ఒంట్లో బాగాలేదా అని అడిగింది. మనసేం బాగాలేదు అంది భువన. ఏమైంది? సరే వస్తున్నా అంది స్వాతి. స్వాతి వెళ్ళేసరికి భువన ఆమె కోసం ఎదురు చూస్తుంది. భువన ముఖం పీక్కుపోయి ఉంది. దిగులుగా ఉన్నట్లు కనిపించింది. ఎందుకే అలా ఉన్నావు? ఏం జరిగింది అడిగింది స్వాతి. నేను జీవితంలో ఫెయిల్ అయ్యాననిపిస్తుంది. ఒంటరి బతుకు, ఏం సుఖం లేదు జీరబోయిన గొంతుతో చెప్పింది భువన. నీ మొహం, జీవితంలో ఫెయిల్ అవటం పాస్ అవటం ఏమిటి? అర్థం లేకుండా భర్త చనిపోయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్లా? నీకింకా నిండా 25 లేవు. ముందు ఎంతో జీవితం ఉంది. దిగులు పడితే ఎలా? ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. జీవితంలో నిత్యం నేర్చుకుంటూ ఉండాలి అంది స్వాతి. నా మానాన నన్ను బతకనివ్వడం లేదే ఈ జనం. ఇల్లు అమ్మేసి ఏదైనా హాస్టల్లో ఉంటే హ్యాపీగా ఉంటుందేమో అని అంది భువన. ఎందుకలా? ఇల్లు ఆఫీస్కి దూరంగా ఉందనా అడిగింది స్వాతి. కాదు, ఎదిరింట్లో కాంతమ్మని ఒక ఆమె ఉంది. నన్ను చూసి అసహ్యంగా ముఖం పెడుతుంది. నన్ను ఒక పురుగులాగా చూస్తుంది. నేను బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి మీద, ఎలుక మీద పెట్టి కామెంట్స్ చేస్తుంది. నేను పొద్దున్నే లేచి కాలనీ పార్క్లో కాసేపు వాకింగ్ చేసి పాల ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటాను. అప్పుడు ఆ కాంతమ్మ వాళ్ళ ఇంటి ముందు ఊడుస్తూనో ముగ్గులేస్తూనో కనిపిస్తుంది. పొద్దున్నే ఈ విధవకు వీధిలో ఏం పని? దీని పాడు ముఖం చూడలేక చస్తున్నాను. ఈరోజు నాకు ఏ మూడిందో అంటూ అంటూ ఉంటుంది. భువన చెప్తుంటే వేదన ఆమె గుండెను పిండుతున్నట్టుగా ఉంది. కొందరు చాదస్తులు మూఢనమ్మకాలతో చస్తుంటారు. అటువంటి వాళ్ళను పట్టించుకోకు. డోంట్ కేర్గా ఉండు. పవర్ఫుల్ మైండ్ ఉండాలి. వీక్ మైండ్ ఉంటే ఇట్లా ప్రతిదానికి బాధపడాలి. ఇంటి దగ్గర అని అంది స్వాతి. ఇంటి దగ్గర ఇట్లా ఉంటే ఆఫీస్లో కూడా వేధింపులే. ఒంటరిదాన్నని లోకువ. మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఏదో ఒక వంకతో వచ్చి పలకరిస్తూ బుట్టలో వేసుకోవాలని చూసేవాళ్ళే. ఛీ, ఏ మనుషులో! మా మేనేజర్ మరీ ఘోరం. ఛాంబర్కి పిలిచి పర్సనల్ విషయాలు మాట్లాడతాడు. ఒంటరిగా ఎట్లా ఉంటున్నావు? తోడు కావాలనిపించడం లేదా? రాత్రిళ్ళు ఎట్లా నిద్ర పడుతుంది అంటూ నాన్సెన్స్ మాట్లాడుతుంటాడు అంటూ భువన ఏడవసాగింది. ఏడవకే, ఒంటరిగా ఉంటే అంతే, పాపిష్టి కళ్ళు పడతాయి. మళ్ళీ పెళ్లి చేసుకోవే అంది స్వాతి. చాలేవే, ఒకసారి అయ్యిందిగా. మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా బతుకు పెనమ్మించి పొయ్యిలో పట్టట్టు అవుతుందని భయం అంది భువన. ఎందుకు అట్లా భయపడుతున్నావు? మనిషి ఆశావాహ దృక్పథంతో ఉండాలి. భర్తలు చనిపోయిన వాళ్ళు ఎందరూ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా లేరు అని అడిగింది స్వాతి. ఏమోనే, ఆడపిల్ల పెళ్ళంటేనే జోదంలా అనిపిస్తుంది. న్యూస్ పేపర్ చూస్తే భయం వేస్తుంది. భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య, భార్య మీద అనుమానంతో చంపిన భర్త, ప్రియుడితో కలిసి భర్తలను అంతమొందించిన భార్య, భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎందుకు ఇట్లా దిగజారిపోతున్నాయో అర్థం కావటం లేదు. అందుకే మళ్ళీ పెళ్ళి అంటే భయం. ఎందుకు ఈ ఒంటరి బతుకు అని విరక్తి కలుగుతుంది. ఏదో రోజున ఆత్మహత్య చేసుకుంటానేమోనే అని అంది భువన.
లోలోన అణిగి ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది. లావా ఎగిసిపడినట్లు భువన ఎర్రబడ్డ కళ్ళల్లో నుంచి ఉప్పొంగి వస్తున్నాయి కన్నీళ్ళు. భువన, ఏమైంది నీకు? ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? భర్త లేడానే తప్ప నీకేం లోటు? జీతం, ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది, సొంత ఇల్లు ఉంది. ఎందరో అమ్మాయిలకి ఇంత ఆర్థిక భరోసా ఉంది చెప్పు. నువ్వు అనవసరంగా లేనిపోనే ఊహించుకుంటూ మనశ్శాంతి లేకుండా ఉన్నావు. సంతోషంగా ఉండాలంటే నువ్వు మారాలి. బీ పాజిటివ్, ధైర్యం చెప్పింది స్వాతి. భువన చేతిని తన చేతిలోకి తీసుకుంది. అల్లకల్లోలంగా ఉన్న మనస్థితిలో స్వాతి శుతిమెత్తని కరస్పర్శ భువనకు ఎంతో ఓదార్పునిచ్చింది. అక్కడున్నంతసేపు స్వాతి భువనకు ధైర్యం చెప్తూనే ఉంది. తమ క్లాస్మేట్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో చెప్పుకున్నారు. కాలేజీ రోజులు గుర్తు చేసుకున్నారు. స్వాతితో కబుర్లు భువనలో ఉత్సాహం నింపాయి. బాధను మరొకరితో పంచుకుంటే మనసు తేలికవుతుందని, సంతోషాన్ని పంచుకుంటే 10 రెట్లు పెరిగిపోతుందని భువనకు అనుభవమైంది. రేపు యూఎస్ వెళ్తున్నానే, మళ్ళీ ఎప్పుడు ఇండియా వస్తానో. ఈరోజు నీతో గడపాలనిపించి వచ్చాను. బాయ్ భువన అంటూ సెలవు తీసుకుని బయలుదేరింది స్వాతి. చెట్టు నుంచి పండ్లటాకులు రాలినట్టుగా రోజులు గడిచిపోతున్నాయి. 3 సంవత్సరాల తర్వాత స్వాతి అమెరికా నుంచి తిరిగి వచ్చింది. భువన వర్క్ చేస్తున్న ఆఫీస్కి వెళ్ళింది. భువనను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. భువనలో ఎంతో మార్పు కనిపించింది. ఆమె ముఖం కలకలలాడుతోంది. మెడలో నల్లపూసల గొలుసు, మంగళసూత్రాలు చూసి భువన మళ్ళీ పెళ్లి చేసుకుందని గ్రహించింది. బ్లూ కలర్ జరీ బోర్డర్ ఉన్న వెంకటగిరి కాటన్ చీరలో హుందాగా ఉంది. ఎంతో సంతోషంగా ఉంది భువన. హే స్వాతి, సర్ప్రైజ్ చేశావే, ఎప్పుడొచ్చావు? అమెరికా వెళ్ళాక నన్ను పూర్తిగా మర్చిపోయావే దుర్మార్గురాల. ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు, నిష్ఠూరంగా అంది భువన. సారీ వే, నా సెల్ ఫోన్ మిస్ అయింది. నీ నెంబర్ అందులో ఉంది, నెంబర్ గుర్తులేదు అని చెప్పింది. సరే వదిలే, ఎప్పుడొచ్చావే అని అడిగింది భువన. 2 రోజులైంది. మా వారి బాబాయ్ కూతురు పెళ్ళి తెనాలిలో. ఈరోజు నైటు ఇక్కడి నుంచి తెనాలి వెళ్తున్నాం. నిన్నోసారి చూసి పోదామని వచ్చాను అంది స్వాతి. పద, క్యాంటీన్లో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అంటూ భువన దారితీసింది. ఇంతకు ముందు చూసినప్పుడు దిగులుగా వాడిన మొగ్గలా ముడుచుకొని ఉన్న భువన ముఖం ఇప్పుడు పువ్వులా వికసించింది. నూతన కాంతి పులుముకొని నిగారించింది. క్యాంటీన్లో ఇద్దరు కార్నర్ సీట్లో కూర్చున్నారు. చెప్పవే భువన, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఎలా జరిగింది? నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే. అప్పుడు మీ ఇంట్లో నీ వాలకం చూసి భయం వేసింది, ఏమైపోతావో అని. ఎనీహౌ, హ్యాపీగా ఉన్నావు అంది స్వాతి. అంతా గమ్మత్తుగా జరిగిందే. మా ఆఫీస్కి కొత్తగా వచ్చి చేరాడు కిషోర్. అతని రాకతో నా జీవితం మలుపు తిరిగింది. ఒకరోజు మా మేనేజర్ పిలిచి తనతో క్యాంపుకి రావాలని ఒత్తిడి చేశాడు. అతడితో వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఫ్రస్ట్రేషన్తో నేను ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడు కిషోర్ వచ్చి కారణం అడిగితే మేనేజర్ వేధింపుల గురించి చెప్పాను. నువ్వు ఏడవడం కాదు భువన, వాడిని ఏడిపించాలి అని నేనేం చేయాలో చెప్పాడు. మేనేజర్ నన్ను రమ్మని అటెండర్తో కబురు చేశాడు. నేను ఛాంబర్లోకి వెళ్ళి తలుపు మూసి బోల్ట్ పెట్టాను. గట్టిగా తిడుతూ తిరగబడ్డాను. ఎడాపెడా చెంపలు వాయించాను. పేపర్ కట్టర్ తీసుకొని గొంతు కోసేస్తానని అరిచాను. దెబ్బకి వణికిపోయాడు. నేను తలుపు తీసుకొని సెక్షన్లోకి వెళ్ళి స్టాఫ్ అందరి ముందు మేనేజర్ని తిట్టడం కంటిన్యూ చేశాను. ఏమనుకుంటున్నావు? నన్ను పక్కలోకి రమ్మంటావా? ఒంటరి దాన్నని లోకువా? చంపేస్తాను అంటూ చెలరేగిపోతుంటే స్టాఫ్ అంతా నన్ను దయ్యం పట్టిందాన్ని చూసినట్టు నోరెళ్ళబెట్టి చూశారు. మర్నాడు మేనేజర్ ఆఫీస్కి రాలేదు. అవమానం భారంతో సెలవు పెట్టి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడు అని చెప్పింది. భువన మనసుకి ఆనాటి దృశ్యాలు సినిమాలా కనిపిస్తున్నాయి. ఆనాటి అనుభూతి ఆమె మనసుని పట్టి ఊపేస్తోంది. వెరీ గుడ్ భువన, భలే మంచి పని చేశావు. కిషోర్ నీకు మంచి ఐడియా ఇచ్చాడు. ఆ తర్వాత అంది స్వాతి. తర్వాత ఏముంది? కిషోర్ నేను లవ్లో పడ్డాం.
పెళ్లి చేసుకుందాం. కొత్త పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతూ చెప్పింది భువన. కిషోర్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న భువనకి కళ్ళ ముందు కొత్త బంగారు లోకం కనిపిస్తుంది. కిషోర్ బాగుంటాడా? అడిగింది స్వాతి. ఓ చూడు అంటూ సెల్ ఫోన్లో ఫోటోలు చూపించింది భువన. చూసావుగా, హుషారుగా ఉంటాడే, ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ ఉంటాడు. హీ లుక్స్ ఫెంటాస్టిక్ చెప్పింది భువన. బాగుందే, ప్రశాంత్ నగరి కాలనీలోనే మీ ఇంట్లోనే ఉంటున్నావా, లేకపోతే కిషోర్తో అత్తారింటికి వెళ్ళిపోయావా అని అడిగింది స్వాతి. కిషోర్ ఇంటికే వెళ్ళి ఉంటున్నాను, నా ఇల్లు అద్దెకిచ్చాను అని చెప్పింది. గుడ్. మీ ఇంటి ఎదురుగా ఉండే కాంతం ఏమంటున్నది? నువ్వు పెళ్లి చేసుకున్నాకైనా వేధింపులు ఆపేసిందా అని అడిగింది స్వాతి. కాంతమ్మ ఇక్కడ ఉండటం లేదు, వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది చెప్పింది. అదే అని అడిగింది స్వాతి. అదేమంటే నేను కాపురం పెట్టింది ఎదురింట్లోనే, కిషోరు కాంతమ్మ చిన్న కొడుకు మరి అంటూ పగలబడి నవ్వసాగింది భువన. కథ బాగుందా? బాగుంటే చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి కథలు కావాలి, ఎలా చెప్పాలి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.